ప్యారే బచ్చే ఈరోజు మనం మీరాబాయి గురించి తెలుసుకుందాం. మనకి 10th క్లాస్ హిందీలో 17వ ప్రశ్న పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చి పురాతన కవుల నుంచి ఒకటి, ఆధునిక కవుల నుంచి ఒక కవి గురించి అడిగే అవకాశం ఉంది. కాబట్టి పురాతన కవుల్లో కబీర్దాసు, మీరాబాయి ఇద్దరు ఉన్నారు. కాబట్టి మీరాబాయి గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5 మార్క్స్ 17th క్వశ్చన్ 5 మార్క్స్ వస్తాయి. ఈజీగా వచ్చేటట్టుగా, చాలా ఈజీగా నేర్చుకునేటట్టుగా రాశాను చూడండి ఇక్కడ. ఓకే, పద్ మన పాఠం పేరేంటి? పద్. పద్ కవయిత్రి మీరాబాయి. जन्म 1503 1503 में उनकी जन्म हुई. ఈ జన్మించడం గురించి చాలామందిలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ మన టెక్స్ట్ బుక్లో వచ్చి 1503 ఇచ్చారు కాబట్టి అదే సంవత్సరాన్ని మనం చదువుకుందాం. జన్మస్థాన్ రాజస్థాన్ మే जोधपुर के चौकड़ी गांव में हुआ. రాజస్థాన్లో జోధ్పూర్ దగ్గరలో చౌకడి అనే గ్రామంలో ఆవిడ జన్మించారు. ఉన్కి మృత్యు 1546 के आसपास में हुआ. ద్వారకా మే హువా. ఈవిడ ద్వారకలో చనిపోయిందని అనుకుంటారు. మాత కుసుమ కుంవార్. కుసుమ కుంవర్. పితా రావ్ రత్నసింహ. गुरु संत रैदास. मीरा की भक्ति दैन्य और माधुर्य भाव. दैन्य और माधुर्य भाव. मेरा पदों की भाषा राजस्थानी ब्रज. कृतियाँ राग गोविंद. गीत गोविंद का टीका. भाषा शैली सरलता, तरलता, నిశ్చలత, తన్మయత, లయాత్మకత, సంగీతాత్మకత. ఇలా రాస్తే మీకు 5 మార్కులు ఖచ్చితంగా పడిపోతాయి. బాగా రాయండి, బాగా చదవండి, అర్థం చేసుకుని చదవండి. ప్యారే బచ్చే, ఆల్ ది బెస్ట్.